రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా బత్తాయి, నిమ్మ ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని చూడాలండి. ఎందుకంటే పూత నుంచి కాయ కటింగ్ వరకు మనం ఏమేం పురుగులు వస్తాయి, ఏమేం మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున అడుగుతున్నానండి. ప్రతి ఒక్కరు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త టాపిక్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే మేము వివిధ రకాల శాస్త్రవేత్తల ద్వారా అలాగే మనకు రైతుకు అర్థమయ్యే విధంగా తీసుకురావడమే నా ధ్యేయం అండి. నేను చాలామంది నాకు తెలియని విషయాలు కూడా నేను సైంటిస్టుల ద్వారా తీసుకుంటాను. అలాగే ల్యాబ్లో కూడా ఏమేమి కొత్త వచ్చినాయి, అలాగే మార్కెట్లో ఏమేమి కొత్త మందులు వచ్చినాయి వాటి అనుగుణంగా, అలాగే వివిధ రకాల ఎంతో అనుభవమైన వాళ్ళతో తెలుసుకుని నేను రైతులకు అర్థమయ్యే విధంగా తెలియపరచడానికి నేను ముందుకు వస్తాను. కావున దానిమ్మ, నిమ్మ మరియు బత్తాయి పంటల్లో కాయ పూత నుంచి కాయ కోత వరకు మనకి ఏమేమి పురుగులు వస్తాయి, ఏమేమి మందులు కొట్టాలనేదే బ్రీఫ్గా చెప్పేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. తక్కువ టైమే కానీ బాగా అర్థం విధంగా వినాలి. ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. నేను కొన్ని ఫంగిసైడ్లు కలుపుతానండి. ఈ ఫంగిసైడ్ కలుపుకోవడం వల్ల మొక్కలో మనకు వివిధ రకాల ఎన్నో తెగుళ్ళు కానీ, అలాగే మంగు కానీ, అలాగే వివిధ రకాల ఎన్నో ఎండు పుల్ల తెగులు కానీ రాకుండా మనకు ప్రతి స్ప్రేయింగ్లోనూ ఎందుకు తెగులు మందు కలుపుకోవాలి, ఆ టైంలో ఏమేమి వస్తాయి అనేది కూడా క్లుప్తంగా చెప్తాను. మీరు వీడియోని వినండి. ఇవి రీసెర్చ్ పరంగా అనువైన వాళ్ళు తెలుసుకున్న విషయాలండి. అలాగే మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. ఓకే, ముఖ్యంగా మొదటి పిచికారి అంటే మనకు గుండు మొగ్గ దశలో మనము ఏమేమి స్ప్రే చేసుకోవాలా అన్నట్లయితే అప్పుడు మనకి ఏమేమి వస్తాయంటే మనకు త్రిప్స్ వస్తాయి, తెల్లదోమ వస్తుంది, అలాగే మనకు వివిధ రకాల రసం పీల్చే పురుగులు కూడా వస్తాయి. కావున అప్పుడు మనం ఏం స్ప్రే చేసుకోవాలా మనం గమనించినట్లయితే అప్పుడు ఒకవేళ త్రిప్స్ ఉన్నట్లయితే గుండు మొగ్గ దశలో త్రిప్స్ అట్లున్నట్లయితే మనకు పెగాసిస్ కానీ సూపర్ కాన్ఫిడార్ అంటారండి. పెగాసిస్ కానీ సూపర్ కాన్ఫిడార్ దాని కాంబినేషన్లో మనకు న్యూట్రిక్స్ పవర్ 2 grams per లీటరు లేదా న్యూట్రీ ఎల్ఎస్ 2 ml లీటర్ నీటికి ఆ వాటిలో ఏదో ఒకటి కలుపుకొని జిబ్బర్లిక్ యాసిడ్ 0.5 ml చొప్పున దాంట్లోకి బావిస్టెన్ 2 grams చొప్పున లేదా 1 gram చొప్పున మనం వేసుకోవాలి. చెప్తారండి. పెగాసిస్ కానీ లేకుంటే ఇమిడా వీటిలో ఏదో ఒకటి తీసుకోవాలా. దాని కాంబినేషన్తో న్యూట్రీ ఎల్ఎస్ కానీ న్యూట్రిక్స్ పవర్ కానీ వాటిలో ఏదో ఒకటి మనం స్ప్రే చేసుకోవాలా. లేదంటే మీరు కన్ఫ్యూజన్ అవుతారు, ఏదో ఒకటే చెప్తున్నా అవే ఫాలో కావండి. ఓకే, పెగాసిస్ అంటే డైఫెన్తురాను, న్యూట్రీ ఎల్ఎస్, జిబ్బర్లిక్ యాసిడ్, దాంట్లోకి బావిస్టిన్, ఈ 4 కాంబినేషన్తో ఫస్ట్ స్ప్రే చేసుకోవాలా. అలాగే మనకు పూతలు ఇడుచుకుంటాయి. అప్పుడు పూతలు ఇడిచే టైంలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోకూడదు. ఎందుకంటే ఆ టైంలో మనకు పూత రెమ్మలు రాలిపోయే టైంలో మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కొట్టే స్పీడ్కి అవి పూత రెమ్మలు రాలిపోయి పిందె రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. కావున అప్పుడు మనం ఏం స్ప్రే చేసుకోవాలా, అప్పుడు ముఖ్యంగా గమనించినట్లయితే అప్పుడు ఏమేమి పురుగులు వస్తాయంటే ఇగుల్లో మనకు ఆకు తినే పురుగులు వస్తాయి, అలాగే మనకు త్రిప్స్ అనేవి వస్తాయి, రసం పీల్చే పురుగులు వస్తాయి. అప్పుడు మనం ఏం స్ప్రే చేసుకోవాలా గమనించినట్లయితే మనకు ప్రొపెక్స్ సైపర్ దొరుకుతుందండి. ప్రొపినోపాస్ ప్లస్ సైపర్ ఉంటుంది. ప్రొపినోపాస్కి 2 ml చొప్పున ఒకవేళ మనకు ఆకు తినే పురుగులు ఉంటే ప్రొపినోపాస్ 2 ml చొప్పున లీటర్ నీటికి దాంట్లో కాంబినేషన్తో న్యూట్రీ ఎల్ఎస్, అలాగే జిబ్బర్లిక్ యాసిడ్ 0.5 ml చొప్పున, అలాగే దాంట్లోకి రోకో 2 grams చొప్పున మనము స్ప్రే చేసుకోవాలా. దీన్ని గమనించినట్లయితే ఒకవేళ త్రిప్స్ ఉన్నాయనుకో, త్రిప్స్ ఉంటే మనకు ఇమిడా సూపర్ కాన్ఫిడార్ అంటారు కదండి, ఇమిడా అంటారు కొంతమంది. సూపర్ కాన్ఫిడార్ 0.5 ml చొప్పున దీని కాంబినేషన్తో న్యూట్రీ ఎల్ఎస్, జిబ్బర్లిక్ యాసిడ్, శాఫ్ లేదా రోకో అయినా వాడుకోవచ్చు 2 grams చొప్పున, లేకుంటే శాఫ్. ఓకే, తర్వాత పిందె మనకు బఠానీ సైజులోకి వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఏమేమి వస్తాయి, నల్లి వస్తుంది, తెల్లదోమ వస్తాయి, ఒకవేళ మనకు పిందెలు తినే పురుగులు వస్తాయండి. అప్పుడు మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలంటే మనం గమనించినట్లయితే మార్కెట్లో చాలా ఉన్నాయండి. వీటిలో మనకు ఒకవేళ నల్లి అవి ఉన్నట్లయితే నగాటా 1 ml లీటర్ నీటికి, లేకుంటే దాంట్లో న్యూట్రీ ఎల్ఎస్, జిబ్బర్లిక్ యాసిడ్, ఒకవేళ ఇగుర్లు బాగా సాగి మనకి ఇంకా బాగా రావాలా పిందె కూడా మన డ్రాపింగ్ ఉండకూడదు అన్నట్లయితే నైట్రోబెంజిన్
లేదా బోరాన్ లిక్విడ్ 10% 2 ml చొప్పున లీటర్ నీటికి సరిపోతుంది. దాంట్లో కాంబినేషన్తో ఒక ఫంగిసైడ్ ఏదైనా కానీ, ఒక ఫంగిసైడ్ అంటే మ్యాంగో జబ్బు కానీ లేకుంటే శాప్ కానీ 2 గ్రామ్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడు పిందెలు విటమిన్స్ వెళ్ళిపోయాలంటే పసుపు కలర్ మారిపోకుండా. అలాగే పిందెలో చిన్న గోలీ సైజు ఉన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆ టైంలో మనకి నల్లి అనేది ఎక్కువగా ఉంటుంది. నల్లి మందులు మనం గమనించినట్లయితే సెడ్నా లేకుంటే ఇన్స్పెక్షన్ లేదా ఓరాక్స్ గోల్డ్, దాంట్లో మనం ఏదైనా ఒక ఫంగి తీసుకొని దాంట్లోకి న్యూట్రియల్ఎస్ 2 ml, దాంట్లోకి జిబ్బర్లిక్ యాసిడ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. మనం ఈ రెండే కలిపి మనం స్ప్రే చేసుకోవాలా. అలాగే మనకు పెద్ద గోళీ సైజు ఉన్నప్పుడు మేమేమి స్ప్రే చేసుకోవాలా గమనించినట్లయితే, అప్పుడు ఒకవేళ నల్లి కానీ లేకుంటే పురుగు కానీ ఉన్నట్లయితే మనకు పెపనోపాసు ప్లస్ పెన్ఫాక్స్మేట్ కాంబినేషన్తో ఇన్స్పెక్షన్ లేదా ఓరాక్స్ గోల్డ్ అనేది వస్తుందండి. అది లీటర్ నీటికి 2 ml చొప్పున దాంట్లోకి మనకు అప్పుడు ఒకవేళ పిందెలు పెద్ద గోలీ సైజులో ఉన్నప్పుడు మనకు మంగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాంట్లోకి అజాకోడియో అజాస్టోబిన్ టిబెకోనజోల్ కాంబినేషన్స్ ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళు 0.5 ml చొప్పున దాంట్లోకి న్యూట్రియల్ఎస్ 2 ml చొప్పున మనం స్ప్రే చేసుకుంటే ఆ స్టేజ్లో వచ్చి నల్లి కానీ అలాగే మంగు రాకుండా పూర్తిగా నివారించుకుంటుంది. పిందెలు మనకు చిన్న చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనకు ఆ టైంలో నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు అప్పుడు మనకు ఆ టైంలో మనకు పులుసు పురుగు వస్తుంది, అలాగే చక్కెర జీడ వస్తుంది, అలాగే నల్లి కూడా వస్తుంది. అప్పుడు మనకు చక్కెర జీడ ఎప్పుడైనా కానీ తక్కువ ఉన్నప్పుడు టోల్పన్ పైరాయిడ్ సరిపోతుంది. చక్కెర జీడకు అద్భుతంగా పనిచేసే వాటిలో సెలివా ప్లస్ 2 ml 1.5 ml చొప్పున, ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళు టాల్స్టార్ ప్లస్ చొప్పున 1.5 ml, దాంట్లోకి న్యూట్రియల్ఎస్ 2 ml, అలాగే దాంట్లోకి మెటలాక్సిల్ రెడామిల్ గోల్డ్ దొరుకుతుందండి. అది 1 గ్రామ్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలా. ప్రతి స్ప్రేయింగ్లో కొన్ని మందుల్లో మనకు నల్లి మందుల్లో కొన్ని కలసవు కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి. ఫంగిసైడ్లు కొన్ని నల్లి మందులు కలసవు. ఓకే, పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు అంటే ఒక రకంగా పెద్దకాయ సైజులో ఉన్నప్పుడు మనం ఏం స్ప్రే చేసుకోవాలా మనం గమనించినట్లయితే ఆ టైంలో ఒకవేళ త్రిప్స్ కానీ లేకుంటే నల్లి కానీ ఉన్నట్లయితే, త్రిప్స్ ఉన్నట్లయితే మనం సూపర్ కాండర్ లేదా ఇమిడా లేకుంటే థయోమిథాక్సిమ్ లిక్విడ్ థయోమిథాక్సిమ్ దొరుకుతుందండి, గ్రామ్స్ 0.5 గ్రామ్స్ కలుపుకోవాలా. దాంట్లోకి ఒకవేళ న్యూట్రియన్స్ లోపాలు ఏమైనా ఉంటే మన కాయ పెద్ద నిమ్మకాయ కాయ పసుపు కలర్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే మనకు జినెట్రా దొరుకుతుందండి 1.5 ml చొప్పున. దాంట్లోకి మనము డ్రిప్పుకి మనం ఫెర్రస్ సల్ఫేటు అలాగే బోరాను ఫెర్రస్ సల్ఫేట్ 1.5 kg ఎకరాకు 2 kg ఎకరాకి, బోరాన్ వచ్చి న్యూట్రియల్ఎస్ బోరాన్ 500 ml ఎకరాకు మనకు సరిపోతుంది. ఓకే, పిందెలు మనకు జామకాయ సైజు ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే పెద్ద కాయ సైజులో ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే అప్పుడు నల్లి మనకు పెద్దగా బాగా పొలుసు పురుగు అనేది వస్తూ ఉంటాయండి. అప్పుడు పొలుసు పురుగుకి మనం గమనించినట్లయితే టాల్స్టార్ ప్లస్ కానీ లేకుంటే డాంటోస్ లేకుంటే మనకు సోలోమాన్ దొరుకుతుందండి. సోలోమాన్ మనకు 1.1 ml చొప్పున మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కాంబినేషన్తో ఒక యాంత్రకాలు కానీ యాంత్రకాలు కలుపుకోవాలా దాంట్లోకి న్యూట్రియల్ఎస్ కలిపి స్ప్రే చేసుకోవాలి. కాయలు మనం గమనించినట్లయితే కాయలు పెద్ద జామకాయ సైజ్ అంటే మామూలుగా కటింగ్ స్టేజ్లకు దగ్గరికి వచ్చినట్లయితే అప్పుడు మనం గమనించినట్లయితే మనకు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయి, ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అలాగే తెల్లదోమ, అలాగే కాయ తొలచి పురుగు, కాండం తొలచి పురుగు, అలాగే మనం గమనించినట్లయితే అప్పుడు మనకు ఆకుముడత కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. దానికి మనం గమనించినట్లయితే మార్కెట్లో అన్ని దాంట్లకు సర్వ కీటక నివారణ అయినా మనకు సోలోమాన్ 2 ml చొప్పున 1.5 to 2 ml చొప్పున వేసుకుని దాంట్లో కాంబినేషన్తో మనకు న్యూట్రియల్ఎస్ అలాగే దాంట్లో ఒక ఫంగిసైడ్ రోకో కానీ బావిస్టిన్ కానీ శాప్ కానీ లేకుంటే యాంత్రకాలు కానీ ఏదో ఒకటి ఫంగిసైడ్ మనం కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇంకా మనకు కాయ మనకు ఫుల్గా మనకు ఇంకా కాయ కటింగ్కి వచ్చింది, ఇంకా స్టేజ్కి వచ్చినట్లయితే మనకు మార్కెట్లో దొరుకుతుందండి. మీరు లెజెండ్ టెక్నికల్ కాకుండా మనకు న్యూట్రిక్స్ రెడ్ అనేది వస్తుంది. లీటర్కి 1 గ్రామ్ చొప్పున దాంట్లోకి మన పండుగ కానీ లేకన్నా మన పండుగ రాకోకుండా మనకు టోల్పన్ పైరాయిడ్ కానీ లేకుంటే డిసీజ్ 100 కానీ దాంట్లోకి మనకు శాప్ కానీ లేకుంటే మెటలాక్సిల్ కానీ సింగిల్ మెటలాక్సిల్ కానీ లేకుంటే రెడామిల్ గోల్డ్ కానీ కాంబినేషన్తో కలిపి స్ప్రే చేసుకుంటే కాయ కటింగ్ స్టేజ్లో పూర్తిగా మనకు కాయ
కటింగ్ వరకు మనకు తగు జాగ్రత్తలు పడి నేను చెప్పిన మందుల్లో మీకు ఏదైనా అర్థం మీరు కామెంట్ అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.